హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ యూట్యూబ్. ఈరోజు 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అయితే మా ఊర్లోని మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేశారు. ఇక్కడ చూడండి, షామియానా అన్నీ వేశారు. ఇది ఎందుకంటే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉన్నది ఈరోజు. అందుకోసమని ఈరోజు అయితే ఈ షామియానా వేసేసి ఇక్కడైతే వంటలు అయితే రెడీ చేస్తున్నారు. చూడండి. అదే ఫ్రెండ్స్, లోపలికి వెళ్తాం, అమ్మవారిని అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే భక్తులు కూడా చాలామంది అయితే ఇక్కడికైతే వచ్చారు. అమ్మవారు అయితే లోపల ఉన్నారు, లోపల చూపిస్తాను, వెళ్దాం పదండి. ఈ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే ప్రతి వారం శుక్రవారం గురువారం కానీ భజన కార్యక్రమం జరిగిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేశారో. ఫ్రెండ్స్, ముందు రోజు గురువారం నైట్ అయితే మేమైతే ఇక్కడంతా డెకరేషన్ అయితే చేసాము, అది కూడా చూపిస్తాను. చూడండి, మా కూడా ఫస్ట్గా మామిడి మండలు అయితే కడుతున్నాడు. చూడండి, ఇక్కడికైతే రకరకాల డెకరేషన్ సామాన్ అయితే తీసుకొచ్చాము. అవి అయితే అన్ని ప్లాస్టిక్టివే. ఏం తెచ్చాము చూడండి, ఇవన్నీ డెకరేషన్ సామాన్ ఎంత ఇది చూడండి. ఇవి మాకైతే చేయడానికి అయితే ఇక్కడ మండపానికి డెకరేషన్ చేయడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. నైట్ 12 వరకు అయితే డెకరేషన్ చేసాం గురువారం నైట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మొదటిగా అయితే మేము డెకరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. పెద్దలు వచ్చేసి ముందు మామిడి మండలు కట్టాలి, తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పారు. అందుకని మామిడి మండలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఈ మామిడి తోరణాలు కట్టేసిన తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బైండింగ్ వేర్ అయితే కడుతున్నాము. ఎందుకంటే మేము తెచ్చిన ప్లాస్టిక్ అన్ని పండ్లు పలహారాలన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, అవన్నీ కట్టేసేదానికైతే మేము బైండింగ్ వేర్ అయితే కట్టేసాము. మేమైతే ప్లాస్టిక్ మామిడి పండ్లు, దానిమ్మకాయలు, ద్రాక్ష, మల్లెపూలు, ఇంకా చాలా అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. డెకరేషన్ అయితే బాగా చేసాం మేమైతే. మాకైతే ఈ డెకరేషన్ అయితే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొదటిగా అయితే ఆరెంజ్ అనేది అదే ప్లాస్టిక్ అని చెప్పాను కదా, అవి అయితే తగిలిచ్చేసాము. జస్ట్ బైండింగ్ వైర్ కట్టేసి దానికైతే తగిలిచ్చేసాము. చూడండి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మల్లెపూలని అంత చూడండి, మల్లెపూలంతా సైడ్ చుట్టూ అయితే కట్టేసాము. చూడండి ఫ్రెండ్స్, ఆ చుట్టూ అయితే మండపానికి చుట్టూ అయితే మల్లెపూలు అనేది ఇట్లా తగిలిచ్చేసాము. చూడండి, ఇంకా తగిలిస్తున్నారు చూడండి. పదండి క్లోజ్గా చూద్దాము. ఆరెంజు, మామిడి, ద్రాక్ష, మల్లెపూలు, చిన్న ఫ్లవర్స్ అయితే వేసాము. చూడండి ఏ విధంగా ఉన్నదో. ఈ ప్లాస్టిక్ బౌల్లో ఈ ఫ్లవర్స్ అనేటివి ఇలా కిందికి వేలాడేటి కూడా తీసుకొచ్చాము. అవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవి కూడా ఒక 8 అయితే తీసుకొచ్చాము మేమైతే. ఇలా తగిలిచ్చాక అట్రాక్షన్ అయితే బాగున్నది. లోపల మండపం దగ్గర అయితే పూర్తిగా డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా బయట చేయాలి. అది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉన్నది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వర్క్ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రకరకాల దారాలు ఉన్నాయి తీసుకొని
ఇలా తంతి పని వేసేసి ఎలా తీసాము. తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే ఇలా ఉన్నది. మా డెకరేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి మెడలో చూడండి డబ్బుల హారము, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్, చుట్టూ డెకరేషన్ ఎలా ఉందో చూడండి. అమ్మవారికి పండ్లు, గాజులు, ఫ్లవర్స్, ఆకులు, ఒక్కలు ఇవన్నీ తీసుకొచ్చారు. డెకరేషన్ ఇలా ఉంది. అమ్మవారికి పీఠంకి అంతా చూడండి ఫ్లవర్స్ అయితే ఎలా చేసామో. ఈ ఫ్లవర్స్ అదే పనిగా బెంగళూరు నుంచి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ మేమైతే. అమ్మవారి చుట్టూ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. పైన చూడండి మేము చేసిన డెకరేషన్ ఇదే ఫ్రెండ్స్. చూడండి చుట్టూ అయితే మీకు ఇదే చూపిస్తాను. అమ్మవారు బ్యాక్గ్రౌండ్ ఫ్లవరు డెకరేషన్ అయితే సూపర్గా అయితే బాగా సెట్ అయింది. చూడండి ఈ విధంగా అయితే మేమైతే చేసాము. పైన కూడా రేకులు కనపడకుండా క్లాత్ కట్టింటే ఇంకా సూపర్గా అయితే ఉండు. కాకపోతే టైం లేక మేమైతే కట్టలేదు. అమ్మవారి సత్రంకి అయితే చుట్టూ గడ్డి, మధ్యలో ఫ్లవర్స్ అయితే అవి కూడా సెట్ చేయడం జరిగింది. అందుకోసమే కొద్దిగా పెండింగ్ ఉంటే ఇప్పుడు సెట్ చేస్తున్నాము. ఇంకా వ్రతంలోకి వెళ్తాను ఫ్రెండ్స్. వ్రతం ఎలా ఉందో, ఏ విధంగా ఉందో ఈరోజు అయితే చూద్దాము. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా పూర్తిగా అర్థమవుతుంది. కట్టుకోండి. లోకమున స్త్రీలు ఏ ఉపందించిన శ్రీగా పుట్టుబిడ్డ కలిగిస్తుందో అందులో అటువంటి నా కాంతిని ప్రవేశించని నీవు కోరిన వరము ఇచ్చినని వచ్చిన ఆ చారవతీదేవి స్వప్నములే శ్రీ వరలక్ష్మి ఉండగా భోగరాయన సర్వాసు పుణ్యము ముందుగా తీసుకురానాడు. అంత చారవతి నలుగురు స్త్రీలందరూ ఈ దినమే కదా అన్ని రాజన్నాసి ధ్వని తస్మాత్ కారణవాదైన ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.